ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా నా పేరు రఘుతేజ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇకపోతే చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం మానేశాను. రీజన్స్ చాలా ఉన్నాయి కానీ ఏం చెప్పాలో తెలీదు. ఇకపోతే విషయానికి వస్తే బ్లాగ్స్ చేద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. అది వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చేసే బ్లాగ్ ఏంటంటే నేను డైలీ వాకింగ్ చేసే ప్లేసెస్ అనమాట. ఓకే గాయ్స్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే ఇప్పుడు నేను విజిట్ చేసే ప్లేసెస్ అనమాట డైలీ వాకింగ్కి వెళ్ళినప్పుడు. సో గాయ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ సీనిక్ వ్యూ ఆఫ్ న్యూజిలాండ్ ఇన్ ప్రజలారా ఛానల్. ఇప్పుడు మనం విజిట్ చేసేది షాక్బర్న్ ఏరియా. ఇది విత్ సరౌండ్స్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఈ వీడియోలో నాకు తెలిసినవి సాధ్యమైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ గైస్. ఇక్కడ రోడ్స్ విషయానికి వస్తే కార్స్ వెహికల్స్ వెళ్ళడానికి ఒక పాత్, సైకిల్స్ వాళ్ళు వెళ్ళడానికి ఒక పాత్, నడిచి వెళ్ళే వాళ్ళకి ఒక పాత్ అన్నమాట. ఎవరికొకరు సెపరేట్. ఈ షాక్బర్న్ ఏరియా మొత్తం హౌసెస్, ట్రీస్, రకరకాల పువ్వులు, చెట్లతో చుట్టుపక్కల అంతా సీనిక్గా ఉంటుంది. ఈ డస్ట్బిన్స్ ఏంటంటే ఇంధనం పథకం కింద ఇక్కడ క్రైస్ట్ చర్చ్ సిటీ కౌన్సిల్ ప్రతి ఇంటికి 3 కలర్స్ ఆఫ్ డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. షాక్బర్న్ ఏరియాలో ఎవ్రీ థర్స్డే రెడ్, గ్రీన్, ఎల్లో, గ్రీన్ మార్చి పెట్టాలన్నమాట. మళ్ళీ ఈ ఇయర్కి ఛార్జ్ కూడా తీసుకుంటారు ప్రతి ఇయర్. ఇక్కడ మనం రోడ్ దాటాలి. దానికి సిగ్నల్ దగ్గర అయితే క్రాసింగ్ అప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ వస్తుంది. ఇప్పుడు రెడ్ ఉంది, గ్రీన్ వచ్చాక వెళ్ళాలి. గ్రీన్ వచ్చింది, లెట్స్ గో. ఇంతే, సో సింపుల్. ఇది సైక్లిస్ట్కి, పెడస్ట్రియన్స్కి యూజ్ అవుతుంది. ఇదే మెయిన్ గ్యాస్ అండ్ వెల్డింగ్ కంపెనీ అన్నమాట. ఏంటంటే ఇక్కడ నుంచి వెల్డింగ్కి ఎక్విప్మెంట్, మళ్ళీ గ్యాస్ సప్లై చేస్తుంది. సో రోజు వీటి దర్శనం కోసమే మనం రావాలి. ఈ ఫ్లవర్స్ ఏంటంటే చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్. ఇప్పుడు ఎన్జెడ్లో స్ప్రింగ్ సీజన్ నడుస్తుంది. సో చెట్లకి ఫ్లవర్స్ వస్తే ఓకే, మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలి కేర్ఫుల్గా. కార్ వస్తుంది, గివ్ అవే ఇచ్చాడు వెళ్ళమని. ఇది వాళ్ళ సంస్కారం.
చెట్లకు పూసే ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, సో అవి వాడిపోయిన తర్వాత కింద రాలిపోతే అంతే దరిద్రంగా ఉంటాయి. అది కూడా ఒక అందమే ఇక్కడ. రోడ్కి వచ్చాం. ఇది రౌండ్ అబౌట్ అంటారు, ఇండియా సర్కిల్లో అంటారు కదా, రింగ్ రోడ్డు అలాగే. ఇది మెయిన్ రోడ్డు, అది బస్సు కనపడుతుంది కదా, మెట్రో బస్సు. ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళాలనుకున్న $2 వెళ్ళిపోవచ్చు అనమాట. బస్ కార్డు ఉంటే. ఫుల్ ట్రాఫిక్ అనుకుంటా. ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు చూపించేది లాండ్రీ అనమాట. ఇక్కడ వాషింగ్ జరుగుతుంది, వాషింగ్ డ్రైయింగ్ ఇక్కడ జరుగుతుంది. మనీ పే చేయాలి. దాని పక్కనే వెజ్ మార్కెట్, అంటే వెజ్ గోడ అనమాట. ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ వెళ్తాయి. ఎంజెట్స్ స్పార్క్ టెలిఫోన్ బూత్. కాయిన్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, కానీ లేవు కదా. లెట్స్ గో.
ఇదంతా ఇప్పుడు చూపించిందంతా ఇక నేను డైలీ తిరిగే స్పేస్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటే రోజు పెట్టడానికి వీలుంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.